కొత్తగా వచ్చిన వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక షేర్ చేయండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం అయితే పాండిచేరి సిరీస్ ఆల్రెడీ ఒక 2 ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేసేసాను. జస్ట్ 2 or 3 ఈ వీడియో వచ్చేలోపు ఒక 2 or 3 లైక్ డే 1, డే 2, డే 3 వరకు అయితే అప్లోడ్ చేసి ఉంటాను ఆల్రెడీ. సో ఈరోజు మనమైతే కేరళ ట్రావెల్ చేస్తున్నాను అనమాట. లైక్ ట్రిప్ ఏం కాదు, నేను మా ఇంటికి వెళ్తున్నాను. మై హోమ్ టౌన్ ఇస్ కేరళ, ట్రివాండ్రం అనమాట. సో నేనైతే ఇంటికి ట్రావెల్ చేస్తున్నాను, బై ఫ్లైట్ వెళ్తున్నాను అనమాట. సో హైదరాబాద్ టు ట్రివాండ్రం బై ఫ్లైట్ ఈజీ అంట. నేనైతే బై ట్రైన్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1.5 day పట్టేస్తుంది. సో నేను బై ఫ్లైట్ వెళ్తున్నాను. సో టైం కూడా 7:35 అవుతుంది ఆల్రెడీ. నాకు 11:30కి ఫ్లైట్ ఉంది. సో నేను ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది ఇంటి నుంచి అయితే గచ్చిబౌలి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. సో ఒక 8:30 తర్వాత లైక్ 8:45కి అలా స్టార్ట్ అవుతాయి. మేబీ 9:45కి ఆ టైంకి రీచ్ అయిపోతాను నేను. సో మనం వెళ్ళి ప్రాసెస్ ఏంటి అనేది ఫటాఫట్ చేసుకొని సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ చేసేసరికి మనకి ఆల్మోస్ట్ కరెక్ట్ టైం అయిపోద్ది బోర్డింగ్కి అయితే. మార్నింగ్ కదా ఇంకేం తినలేదు. మేబీ వెళ్ళేదాన్ని కుదిరితే ఏదైనా తీసుకుని వెళ్ళాలి, లేదా తినేసి వెళ్ళాలి, లేదు అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాక పెద్ద బడ్జెట్ వేసుకొని తినాలన్నమాట. సో స్టే ట్యూన్. ఇంకా ఫైనల్ టచెస్ రెడీ అవ్వాలి, మనం ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోదాం. ఎవరో బ్లో డ్రైవర్ కానీ ఇది బాగుంటుందని చెప్పారు, సజెషన్స్ ఇచ్చారనమాట నాకు. అంటే యూట్యూబ్లో కాకపోయినా తెలిసిన వాళ్ళు కొంతమంది. చూద్దాం. సో మనం హెయిర్ కూడా ఆల్మోస్ట్ సెట్ చేస్తాము. దీంతో సెట్ చేస్తాము. భలే వచ్చింది కదా హెయిర్ అయితే. అబ్బో, ఇంత బౌన్సీగా నేను నా హెయిర్ ఎప్పుడు చూడలేదు. చాలా వింతగా ఉంది నా వాన్ చూడడానికి, బట్ స్టిల్ బాగానే ఉంది హెయిర్ అయితే. కొంచెం లాస్ట్ ఫైనల్గా వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ సెట్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటా. సో లెట్స్ గెట్ రెడీ అనమాట. ఫైనల్ రెడీ అయిపోదాం ఇంకా. సో వీఆర్ వేరింగ్ దిస్ షర్ట్. టడామ్, ఇది కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం వేసుకోవాల్సింది ఏంటి, షూ వేసుకోవాలి. మనం పూర్ కిడ్స్ కదండి, అందుకే షూస్. ఇక్కడ జూడియోలో తీసుకున్నాను షూ, నార్మల్ చిన్న షూస్ అనమాట. ఎంత 999 ఎంతో పడింది నాకు ఈ షూ. కలర్ బాగుందని తీసుకున్నాను. ఇది ఇంకా వేసుకుందాం, ఫైనల్గా వేసుకొని చూద్దాం. ఇది ఈలోపు మనం మొహాన్ని పూసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, అవి కూడా పూసుకొని వెళ్ళిపోదాం. ఫైనల్గా సన్ స్క్రీన్ ముఖ్యం బిగులు. సో మనం టోటల్గా రెడీ అయితే అయిపోయాం. సో క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ 7 minutes అవే చూపిస్తుంది. వెళ్ళడానికి కూడా 1 hour అవుతుంది. ఆల్రెడీ 8:40 అయితే టైం అయిపోయింది అనమాట. సో మనం ఫాస్ట్ ఇంకా బయలుదేరాల్సిన టైం అయితే అయిపోయింది. ఇంకా ఎక్కువ లేట్ చేస్తే నేను లేట్ అయిపోతాను. అందరూ వెళ్ళక ముందు ఒక ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి. సో మనం ఫైనల్గా ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం. చూడండి, చాలా చేంజెస్ వచ్చినాయి. లాస్ట్ టైం వచ్చిన దానికన్నా చాలా చేంజెస్ వచ్చాయి ఎయిర్పోర్ట్లో అయితే. జనాలు అయితే ఎక్కువే ఉన్నారు. నేను ఒక అడ్వాంటేజ్ ఏం చేశానంటే, నేను డిజియాత్రి పెట్టుకున్నాను అనమాట. డిజియాత్రి మనకు కొంచెం డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అసలు అదేంటో చూద్దాము. జనాలు ఎక్కువ ఉంటే మనం ఎలా ఎస్కేప్ అవుతుందో చూద్దాం. సో మనం డిజియాత్ర దాటి లోపలికి వచ్చేసాం. అక్కడ అందరూ వెయిట్ చేస్తాం. మనం 1 minute లోపలికి వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ బ్యాగేజ్ డ్రాప్. ఇంత బ్యాగేజ్ ఉంది. ఇదేంటండి కెమెరా? ఈ లైన్లో నుంచి వచ్చాక డైరెక్ట్గా ఫాస్ట్ ఫార్వర్డ్ దగ్గరికి వచ్చేసాం. ఈ లగేజ్ అంతా ఇప్పుడు డ్రాప్ చేయాలన్నమాట. ఇది ఎంత లైక్ కొంచెం పెద్దది ఉంది కదా లగేజ్, మనకి ఎంత ఛార్జ్ చేస్తారో చూడాలంటే ఛార్జ్ పడకపోవచ్చు 15 kgs లోపు అయితే ఈ బ్యాగ్. బట్ కొంచెం డౌట్ఫుల్గా ఉందన్నమాట. మామూలుగా అయితే ఎక్కువ మంది ఉండరు, బట్ ఈరోజు ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా ఉన్నారు జనాలు. కానీ అయిపోద్దని అనుకోవటాను, ఎక్కువ టైం పట్టదు. స్టిల్ హ్యావ్ టైం.
9:47 ఇంకా 1.5 hours ఉంది. సో నో ఇష్యూస్. మనం ప్రస్తుతానికి రాంగ్ దాంట్లోకి వెళ్ళిపోయాం అనమాట. దట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టాఫ్ అండ్ క్రూ అంట. వేరే దానికి వెళ్దాం. అక్కడ కూడా డిజియాత్ర ఉంది, డైరెక్ట్ చూపిస్తాను నేను. అక్కడ కూడా డిజియాత్ర పక్కా ఉంటుంది, ప్రతి చోట అయితే ఉంది డిజియాత్ర, ప్రతి సెక్యూరిటీ చెక్లోనే ఉంటుంది. యా, సో ఇక్కడ ఉంది కదా డిజియాత్ర. సో మీరు చూస్తే ఇదంతా సెక్యూరిటీ చెక్ వేరే లైన్, ఇది మనకి డైరెక్ట్ ఖాళీగా వచ్చేసారా డిజియాత్ర. ఇలా వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. డిజియాత్ర ఇలా స్కాన్ చేస్తే అయిపోద్ది. కెమెరా ఓకే. ఇట్స్ ఎంటరింగ్. థ్యాంక్ యూ. లెఫ్ట్ ఓకే. చూసారా, మనం ఈ లైన్ అయితే తప్పించుకొని డైరెక్ట్గా లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా సెక్యూరిటీ చెక్ ఇది అయిపోయాక వెంటనే కలుద్దాం మనం. బై 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 బై. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. ఇది సెక్యూరిటీ చెక్తో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాగ్ అన్నీ పెట్టి మళ్ళీ అన్నీ సర్దాల్సి వస్తుంది. సో నావన్నీ ఉన్నాయి, ఇదంతా నావే. దిస్ ఆల్. సో మనకి తినడానికి పెద్ద ఆప్షన్స్ అయితే దొరకలేదు. సో మనం అలా వెయిట్ చేస్తాం, ఏదైనా టిఫిన్స్ ఏమైనా కనిపిస్తేమో సబ్వేస్ పొద్దున ఏం తింటామని. మోస్ట్లీ నాకు తెలిసి అక్కడ ఉంది కదా, దిస్ షుడ్ బి ఆ ఫ్లైట్ మోస్ట్లీ. ఇండిగో సో ఇంకో పెద్ద అడ్వాంటేజ్ మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది కాబట్టి. సరే, మన వెనకాల జనాలు ఇంకా వస్తున్నారు, ముందు కూడా ఎవరు లేరు. సో ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది కాబట్టి మనం ఫాస్ట్గా ముందుకు వచ్చేసాం అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్, ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ పెట్టుకుంటే లైన్లో ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకి. వెళ్ళిపోతాను ఫాస్ట్గా. You're a Barbie doll. Show them all what I'm made of. Strut down the hall. Won't stop till I get enough. I wanna live right now. Baby, I'm as young as the night. I wanna dance right now. On the floor, I feel so alive. Don't stop, turn it up. Don't stop, turn it up. Don't stop, turn it up. సో మనం హైదరాబాద్ నుంచి ట్రివాండ్రం బీచ్ అయితే ఎయిర్పోర్ట్ వచ్చేసాం అనమాట. సో ఫుల్ ఓనం వైబ్స్ అయితే ఉన్నాయి. సార్ కదా ఇందాక వీడియోస్లో ఫుల్ ఓనం వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను. సో కొత్తగా వచ్చిన ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఉంది కదా, దాని కూడా గంట కొట్టండి. సో ఏదైనా కొత్త వీడియోస్ చేస్తే మీకు వస్తుంది. పాండిచ్చేరి వీడియోస్ ఇంకా కంటిన్యూ అవుతాయి. డే 2 వీడియోస్ 3 వీడియోస్ పెట్టుంటాను ఇంకా. సో మిగతా 4, 5 ఇంకా 2-3 వీడియోస్ అయితే పక్కన వస్తాయి. సో స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ వాచ్ ద వీడియోస్. బై బై ఫర్ నౌ, టేక్ కేర్. Young as the night, I wanna dance right now. On the floor, I feel so alive. Don't stop, turn it up.